మీరు అంటే గోదావరి జిల్లాల నుంచి ఇంటూరి రవికిరణ్ ఆయన ఎక్కువ ఈ రకమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారు. ఇంటూరి రవికిరణ్ మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడారా? ఇంటూరు రవికిరణ్, వర్రా రవీందర్ రెడ్డి వీళ్ళందరూ బాధితులమే సార్ మేము. ఓకే. అందరూ అసలు విపరీతంగా అసలు ప్రత్యక్షంగా పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొనని ఆఫీస్లో ఉండే మహిళల గురించి కూడా వాళ్ళు విపరీతంగా రాతలు రాయడం జరిగింది. ఏమాత్రం ప్రత్యక్షంగా బయట జనాల్లో పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడని వాళ్ళ గురించి కూడా. ఇంకా మేము అంటారా, మేము సోషల్ మీడియాలో మొదటి నుంచి వైసీపీ యొక్క దురాగతాలని ఎండగడుతూనే ఉన్నాం. మా మీద అయితే ఇంకా చెప్పనలవు కానీ మాటలతో రెచ్చిపోయారు సార్ వాళ్ళు. ఎప్పుడైనా అంటే ఇంత ఇంత వీటిలో ఇంత విధ్వంసం, ఇంత అరాచకం సోషల్ మీడియాలో జరుగుతుంటే మీ నాయకుడి దృష్టికి, జనసేన అధ్యక్షుల వారి దృష్టికి ఎప్పుడైనా మీరు తీసుకెళ్లారా? లేకపోతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్, మీ సోషల్ మీడియా ఇన్ఛార్జీల దగ్గరే ఈ వ్యవస్థ ఆగిపోయిందా? లేదు సార్, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా విపరీతంగా పోస్టులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. తిరిగి ఎవరైతే కేసులు పెడతారో వారి మీదే తిరిగి బాధితుల మీదే కేసులు పెట్టిన సంఘటనలు ఒక్కళ్ళు కూడా అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ఘటనలు కానీ, కనీసం ఈ సోషల్ మీడియాలో ఇటువంటి బాధలు, ఇటువంటి వేదన గురి చేస్తున్నారు అని చెప్తే ఆ రోజు పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు సార్. ఎందుకంటే వాళ్ళే పెంచి పోషిస్తున్నారు. స్వయాన తన తల్లిని, తన చెల్లిని, అలాగే ఇంకొక చెల్లి సునీతని కూడా ఎవరైతే తిట్టిచ్చారో, ఎవరి దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చిందని మనం వింటున్నామో, ఇవన్నీ పెంచి పోషిస్తున్న వాళ్ళు ఇంకా కేసులు ఏం తీసుకుంటారు సార్? ఆ రోజు అసలు అరణ్య రోదన అయిపోయింది. ప్రతి మహిళ కూడా ఎవరు కూడా ఎవరికి చెప్పినా ఆ ప్రాబ్లం సాల్వ్ కావు, ఇవి ఆగవు అన్న పరిస్థితి వచ్చేసింది. చచ్చినట్టు మనం భరించాల్సిందే. ఇటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు మనం ఇటువంటి రాజకీయ పార్టీని ఎదుర్కొంటున్నప్పుడు ఇవన్నీ భరించక తప్పదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎంత ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయారంటే ఇంతకంటే మించి దిగజారలేరు వీళ్ళు అన్న ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అంటే ఒక మనిషిని ప్రత్యక్షంగా వాడిని కొట్టడం. ఈ రోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు వెళ్ళారా? మీరు మీ కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు ఎదుర్కొన్న మెంటల్ ఆగనీని అంతా ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎందుకంటే మీరు బాధిత మహిళగా మరి ఇంత అసభ్యకరమైన పోస్టులు మీ మీద పెట్టినప్పుడు మీరు ఈ రోజైనా ధైర్యంగా వెళ్ళి చెప్పగలుగుతున్నారా? ఖచ్చితంగా అండి. హోమ్ మినిస్టర్ గారిని మేము కలిసి జనసేన పేరు మహిళలు కానీ, అటు టీడీపీలో ఉన్న మిగిలిన మహిళలు కానీ అందరూ కలిసి హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆవిడ కూడా ఇవి ఖచ్చితంగా ఆగాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి సంస్కృతి అనేది ఖచ్చితంగా సమూలంగా నాశనం చేయాలి. ఒక సరైన ఒక పగడ్బందీ వ్యవస్థను అయితే తీసుకురావాలి. ఇది ఆగాలి. ఏదైనా రాజకీయ పరంగా విమర్శలు చేయొచ్చు, తప్పులేదు. వారికి స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది. కానీ అది ఎంతవరకు? మహిళల్ని అసభ్యంగా తిట్టనంత వరకు మీరు మాట్లాడండి, రాజకీయంగా విమర్శలు చేయండి. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం సార్. మాకు కూడా పార్టీలో సోషల్ మీడియాలో ఒక పర్టికులర్ ఒక పిన్ ట్వీట్ ఉంటుందండి. ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ ఒక నియమావళి ఉంటుంది. మీరు అవతల వాళ్ళని విమర్శించాలంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అటువంటి రూల్స్ ని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళని ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకళ్ళిద్దరు కాదు. ఈవెన్ మా పార్టీ మెయిన్ హ్యాండిల్ శతజ్ఞ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. మీరు ఇది అతిక్రమించారంటే కనుక మిమ్మల్ని పక్కకు తీసేస్తామని చెప్పి. కాబట్టి మేము వాళ్ళు ప్రతి పార్టీ కూడా అటువంటి నియమాలు తీసుకుంటే ఈ రోజు ఇటువంటి సంస్కృతి వచ్చేది కాదు. మహిళలు ఎంత బాధపడేవారు కాదు. స్వయాన హోమ్ మినిస్టర్ గారు ఒక రోజు ప్రెస్ మీట్ లో చెప్పారు, ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఇప్పటికీ కూడా నేను ఎదుర్కొంటున్నాను, ఈవెన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఎదుర్కొంటున్నాను. దీని మీద సరైన దిశలో మనం ఒక పగడ్బందీ ప్రణాళికలో వెళ్ళి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే ఈ రోజు అటువంటి సంస్కృతికి పాల్పడుతున్న వాళ్ళందరినీ ఏరివేస్తున్నారు. రైట్, మళ్ళీ వస్తాను సుజాత గారు మీ దగ్గరికి. ఒకసారి జగదీష్ గారు, సీనియర్ న్యాయవాది, అలాగే పొలిటికల్ అనలిస్ట్, వారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు, క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ, మీరు న్యాయవాది కాబట్టి, డాక్టర్ కోయ ప్రవీణ్ రేంజ్ డిఐజీ, ఆయన క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆయన విధుల నుంచి కొన్నాళ్ళు తప్పించింది అనే అంశాన్ని ఈరోజు అంబటి రాంబాబు, పేర్ని నాని గారు తెర మీదకు తీసుకొచ్చారు. అలాంటి ఆఫీసర్ ఎలా చెబుతారు ఉరిశిక్షలు వేయాలి లేదా రాళ్లతో కొట్టి చంపుతారు చూడండి గల్ఫ్ కంట్రీస్లో, ఆ రకంగా వేయాలని? ఆయన ఏమి జస్టిస్ చౌదరిలో ఎన్టీఆర్ కాదు కదా, ఆయన ఎలా చెప్తారని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు అది తేల్చాల్సింది న్యాయస్థానాలు. అండ్ రెండో అంశం, ఏది అక్యూజ్డ్కి కూడా, నిందితులు కానివ్వండి, దోషులకు కానీ, వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా.
పగలంతా పోలీసులు కుమ్మేసి రాత్రి తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం ఏంటి? తీరా మూసి వాళ్ళని పరామర్శించడానికి వస్తే వాళ్ళని వేరే పోలీస్ స్టేషన్లకో లేకపోతే రహస్య ప్రదేశాలకో తరలించటం ఏమిటి అని చెప్పి వాళ్ళిద్దరూ క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ వైపు ఉన్న తప్పొప్పుల గురించి నేను మాట్లాడట్లా, దోషులకి నిందితులకు ఉండే హక్కుల గురించి వాళ్ళు చేసిన ప్రస్తావన మీతో మాట్లాడుతున్నాను. ఏమంటారు సార్? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మేడం గారికి, సోదరులు లక్ష్మణ్ గారికి, 99 వీక్షకులకి అందరికీ నమస్కారం సార్. సార్, ఇప్పుడు సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయినాయి. గతంతో పోలిస్తే చాలా పవర్ఫుల్ అయిపోయింది. అంటే కెమెరా ముందే ఎక్కువ టైం గడపాల్సిన పరిస్థితి ఇటు ఆఫీసర్లకి, అటు పొలిటీషియన్స్ కి, ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ కూడా కెమెరా ముందే ఎక్కువ ఉంటున్నారు. ఇంట్లో ఉంటే తప్పితే సీసీ కెమెరా దగ్గర ఎక్కడో ఉంటున్నారు. అంటే వాళ్ళ బిహేవియర్ లో గతంలో కంటే కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు ఎక్కడైనా మనం ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ మనం దగ్గరలో సీసీ కెమెరా ఉందేమో